సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన మళ్ళీ ఈరోజు కూడా ఒక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. 10th ఎగ్జామ్స్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో మనం గతం నుంచి చెప్తూనే ఉన్నాం, సర్పంచ్ ఎన్నికల కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు, చాలా ఆశావాహులు ఇట్లా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి. అయితే ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని చెప్పేసి మురడదాకా మొత్తం ముదర కొట్టినాం మనమే. ఆ తర్వాత ఇక ముంచుకొచ్చింది కాబట్టి తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇక తర్వాత మార్చ్ ఏప్రిల్ తర్వాతనే ఉంటాయి కావచ్చు, మే జూన్ దాకా కూడా పోవచ్చు అనే ఒక ప్రెడిక్షన్ కూడా నిన్న మొన్న జరిగింది. సో ఇప్పుడు ఉన్న ఫలంగా మళ్ళీ ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వాకప్ చేస్తున్నాడు. దానికి సంబంధించి ఒక వార్త చూద్దాం. ఒకవేళ సాధ్యమయ్యే అవకాశం ఉంటే ఫిబ్రవరిలోనే ఎన్నికలు. ఒక్కసారి చూద్దాం. రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుంది, న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాసిబిలిటీస్పై అధికారులతో సీఎం రేవంత్ ఆరా. సో అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అయితే ఆరా చేసినట. డెడికేటెడ్ కమిషన్ నివేదిక పైన వివరాల సేకరణ, 10లోగా టూరిజం పాలసీ సిద్ధం చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. త్వరలోనే వీసీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్రంలో మార్చి 21వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంగా ఉన్నాయి. మార్చి 21వ తేదీ నుంచి 10th క్లాస్. సో మార్చ్ 5th నుంచి ఇంటర్ అవుతున్నాయి కానీ సో ఇంటర్వ్యూ పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే కనుక స్కూళ్ళలో అయితే కాబట్టి, స్కూళ్ళలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే కాబట్టి ఎగ్జామ్స్కి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 2వ వారం లోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయొచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీసినట్టు తెలిసింది. అంటే మార్చి 2వ వారం లోపలనే 21 తారీఖు స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 2వ వారంలో, మార్చ్ ఫస్ట్ వీక్ లోపల ఫినిష్ అయినా కూడా చాలన్నట్టు ఇవి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు. సో ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు ఇప్పుడే మొత్తమే కొట్టిపారేయలేము, జరిగే అవకాశాలు లేవు అని. జరిగితే జరగవచ్చు కూడా. ఉన్న ఫలంగా ఎన్నికలు అంటే ఆగం కావద్దు, ముందుగా నుంచే తయారు ఉండాలని అదే చెప్తున్నా. ఎన్నికల సంఘం ఆల్రెడీ సిద్ధంగా ఉంది, అన్ని బ్యాలెట్ పత్రాలతో సహా. ఎలక్షన్ కమిషన్ ఈజ్ రెడీ టు ఎలక్షన్. ఇక గవర్నమెంట్ తరఫునే వీళ్ళు సర్కారే చెప్పాల్సింది. రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్కు ఎన్ని రోజులు పడుతుంది, కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి రిజల్ట్స్ ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అని అధికారులు వివరాలు అడిగినట్టు సమాచారం. బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే లోపే ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించినట్టు తెలిసింది. కాగా కులగణన రిపోర్టు సబ్ కమిటీ అందిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ రిపోర్ట్ను ఆమోదించనుంది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ ఫైనల్ చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ కసరత్తు ప్రారంభించనుంది. సో ఇంకొకటి దీంట్లో ఈ రిజర్వేషన్ల అంశం ఒక్కటి తేలాల్సి ఉంది, అట్లాగనే ముగ్గురు పిల్లల నిబంధన సంబంధించిన అంశం కూడా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంకా కూడా మనకు అప్డేట్ రావట్లేదు. సో గతంలో ఈ ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పోటీకి అర్హులే అన్న విధంగా ప్రముఖ దినపత్రికలో వార్త వచ్చింది. నేను కూడా చెప్పే ప్రయత్నం చేసిన, చాలామంది అడుగుతున్నారు, అన్న ముగ్గురు పిల్లల నిబంధన గురించి అప్డేట్ చేయండి, ముగ్గురు పిల్లల నిబంధన గురించి అప్డేట్ చేయండి అని. సో చూద్దాం, నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లో ఆ నిబంధనకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. 5 లేదా 6న కేబినెట్ భేటీ జరగబోతుంది. 5 తారీఖు లేదా 6 తారీఖు కేబినెట్ భేటీ అయిపోగానే తెల్లారి నోటిఫికేషన్ ఇవ్వచ్చు, పెద్ద విషయమేం కాదు. అండ్ మార్చ్ ఫస్ట్ వీక్ లోపల ఎన్నికలు పూర్తి చేసేయచ్చు. జస్ట్ 10 నుంచి 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో ఎన్నికలు పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. బీసీ జనాభా లెక్కలకు వారం రోజులు పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ప్లానింగ్ శాఖ వద్ద ఉన్నాయి. ఆ వివరాలను ఫిబ్రవరి 2వ తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గం ఉపసంఘానికి అందించనుంది. దాన్ని కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే సమగ్ర సర్వే డాటా ఆధారంగా ప్రతి గ్రామం వార్డుల వారీగా బీసీ జనాభా ఎంత ఉందోనని లెక్కలు తీయాల్సి ఉంది. సో వార్డుల వారీగా తీయాల్సిందే కదా. పంచాయతీరాజ్ శాఖపై ఉంటుంది. బీసీ పాపులేషన్ ఫైనల్ చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుంది అని పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎం ప్రశ్నించగా వారం నుంచి 10 రోజుల్లో పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అధికారులు సమాధానం చెప్పినట్టు తెలిసింది. ఇక రిజర్వేషన్ల ఫైనల్కు మరొక వారం అయితే పట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒకసారి 7వ పేజీలో ఉంది, పూర్తిగా చూద్దాం ఒకసారి. రిజర్వేషన్లు ఫైనల్ చేసేందుకు ఎన్ని రోజులు సమయం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు అక్కడ ఉన్న సీనియర్ అధికారులు వారం రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేయొచ్చని అభిప్రాయపడినట్లు తెలిసింది. అంటే ఒక 1 వీక్లో, అంటే ఫెబ్ ఫస్ట్ 1 వీక్లో పోలా ఇది బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లు ఫైనల్ చేసే ముందు రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుందనే చర్చ కూడా సమావేశంలో జరిగినట్టు తెలిసింది. ఇక్కడ ఒక తిరకా సర్చ్ పడ్డది. దీనికి సంబంధించి రిజర్వేషన్లు ఫైనల్ చేయొచ్చు కానీ ఆ డేటా మొత్తం కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, హైకోర్టుకి. ఓకే,
కోర్టు అనుమతితోనే బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. 3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి, అంటే 3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. రిజర్వేషన్లు ఫైనల్ అయిన తర్వాత ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు గతంలో 3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. షెడ్యూల్ నుంచి రిజల్ట్ వరకు ఆ సమయం సరిపోతుందని అధికారులు క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. షెడ్యూల్ నుంచి రిజల్ట్ దాకా 3 వారాలు సరిపోతుంది. తర్వాత షెడ్యూల్ ఇచ్చినామా, 4-5 రోజుల్లో నామినేషన్లు తీసుకున్నామా, తర్వాత ఒక ఫేజ్లో ఒక పక్క ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని కూడా కొన్ని జిల్లాల్లో ఒక్కోసారి ఈ డివైడ్ చేసి ఎన్నికలు నిర్వహించామా, కథం రిజల్ట్ అనౌన్స్ చేసుకోవడానికి అప్పటికప్పుడే రిజల్ట్, ఏ రోజు ఎలక్షన్ అయితే ఆ రోజు రిజల్ట్ వచ్చేస్తే కానీ పెద్ద విషయం ఏం కాదు. ఇక అయితే 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యేలోపు ఎన్నికలు పూర్తి చేయొచ్చా అని సీఎం ప్రశ్నించినప్పుడు అధికారులు కంప్లీట్ చేయొచ్చని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. మార్చి 21 నుంచి 10th పరీక్షలు మొదలు కానున్నాయి. ఈలోపు ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. సో ఈ రకంగా అధికారులు చెప్పిన దాని ప్రకారం సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు లేకపోలేదు, జరిగే అవకాశం ఖచ్చితంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ముఖ్యమంత్రి దీని మీద డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ ఒకటి పూర్తి కావాల్సి ఉంది. 5 లేదా 6 తేదీల్లో కేబినెట్ భేటీ జరగబోతుంది. ఆ రోజు మనకు కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్లానింగ్ కమిషన్ వద్ద ఉన్న ఫ్యామిలీ సర్వే డేటాను వచ్చే నెల 2న సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. ఆ నివేదికను మంత్రివర్గం ఆమోదించడం తప్పనిసరి. అందుకోసం వచ్చే నెల 5 లేదా 6 తేదీలో కేబినెట్ సమావేశం ఉంటుందని డెడికేటెడ్ కమిషన్కు ఆ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే న్యాయపరంగా బీసీ రిజర్వేషన్లు 42% పెంచడం సాధ్యం కాదు. అందుకని చట్ట సవరణ చేయాలని కేంద్రానికి అప్పీల్ చేసేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి తీర్మానం చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. అసెంబ్లీని సమావేశపరిచి దానికి ఒక చట్ట సవరణ చేసి అప్పీల్ చేయాలి, మళ్ళీ తీర్మానం చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. బీసీ జనాభా మేరకు తాము పార్టీ పరంగా బీసీలకు సీట్లు ఇస్తామని, మిగతా పార్టీలు కూడా ముందుకు రావాలని అసెంబ్లీ వేదికగా ఆయన అప్పీల్ చేయనున్నారు. ఒక అసెంబ్లీ సమావేశం పెట్టి ఒక తీర్మానం చేసి బీసీ జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రాతిపదికన మేము సీట్లు ఇవ్వాలనుకుంటున్నాం, మిగతా పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పేసి అప్పీల్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సులు చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు రాష్ట్ర సర్కార్ అయితే నిలుస్తుంది. మరి ఇదంతా ప్రక్రియ ఈ వారం 10 రోజుల్లో ఫినిష్ అవుతుందా? ఫినిష్ అయినాక మిగతా 15-20 రోజులలో అంటే మార్చ్ ఫస్ట్ వీక్ లోపల సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ వీక్ లోపలే ఫినిష్ చేయాలి, ఎందుకంటే మార్చి 21 తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ లెక్కన సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. మరిన్ని అప్డేట్స్ ఏమైనా వస్తే ఈ 2-3 రోజుల్లో మళ్ళీ అప్డేట్ చేస్తా. ముగ్గురు పిల్లల నిబంధనకు సంబంధించి కూడా మనకి ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ రాలేదు, రాగానే మళ్ళీ చెప్తా. ఎవరు వరీ కావద్దు, ఆగం కావద్దు. థ్యాంక్ యూ.